యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ శుభాభివందనములు. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకొనటానికి దేవుడు మంచి సమయమును అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి విలువైనటువంటి సమయంలో నేను చెప్పేటువంటి లేఖన భాగం ఏమనగా, మనము ఈ లోకములోనికి ఏమీ తేలేదు. బైబిల్ గ్రంథము దీనిని గూర్చి ఏమి మాట్లాడుచున్నదని మనము పరిశీలించినట్లయితే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాల్లో, మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. చూశారండి, ఈ లోకములోనికి మానవుడు భూమి మీద జన్మించినప్పుడు ఏమీ తీసుకొని రాలేదు. అలాగే ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు మానవుడు ఏమీ తీసుకొని వెళ్ళలేము. అంతే, ఇక్కడ వ్రాయబడినటువంటి మాటకు భావము, వాటితో తృప్తి పొందిదము, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ మనము ఈ లోకానికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చుచున్నాము. అయితే మనము ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఈ లోకములో నుండి ఏమీ వెళ్ళలేము అని పౌలు గారు చెప్తున్నారు. ఈ యొక్క భావాన్ని కొంతమంది తప్పుగా అపార్థం చేసుకోవద్దు. ఈ లోకములో నుండి మనము ఏమీ తీసుకొని పోలేము అంటే దీని యొక్క భావము, ఈ భూమి మీద నీవు ఎంత ధనము సంపాదించినా, ఎంత ఆస్తి సంపాదించినా, ఈ లోక సంబంధమైనటువంటి ఎంత మంచి పేరు సంపాదించుకున్నా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఈ లోక సంబంధంగా నువ్వు ఏది జీవించినా కూడా నీవు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలంటే ఒట్టి చేతులతోటే వెళ్ళాలి. అందుకే దావీదు సొలొమోనుకు చెప్పుచు, మనము ఎలాగైతే ఈ లోకానికి వచ్చామో మనము వెళ్ళేటప్పుడు కూడా ఈ లోకాన్ని వదిలివేసి నేను అందరూ పోయే మార్గమున నేను కూడా వెళ్ళుచున్నాను, ఒట్టి చేతులతోటే వెళ్ళుచున్నాను, దాని యొక్క భావం. అయితే దేవుడు మానవుణ్ణి ఈ లోకంలో పుట్టించటానికి ఒక ఉద్దేశం ఉన్నది, ఒక కారణం ఉన్నది. మానవుడు భూమి మీద జన్మించటానికి, భూమి మీద జీవించటానికి గల కారణము ఏమిటి అంటే, ఆయన కొరకు జీవించటానికి. భూమి మీద దేవుడు మానవుని పుట్టించటానికి గల ఉద్దేశము మానవుడు పరిశుద్ధముగా జీవించటానికి, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహవాసము కలిగి జీవించటానికి. అంతేకాకుండా మంచి ప్రవర్తన కలిగి యోగ్యమైనటువంటి జీవితము జీవించినట్లయితే ఈ భూమి మీద నుంచి మనము ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు మనము ఏమీ తీసుకొని వెళ్ళకుండా మనము కొన్ని తీసుకొని ఈ లోకములో నుంచి వెళ్ళిపోతాము. అది ఏంటంటే, మనము నీతి కార్యములు, మంచి కార్యములు, ధర్మ కార్యములు, నీకు ఇవ్వబడినటువంటి రక్షణను, నీకు ఇవ్వబడినటువంటి పరిశుద్ధతను, ఇవి మనము మరణించినప్పుడు, అందుకే క్రీస్తు ప్రభువారు కూడా ఇలాగూ చెప్పాడు. అది ఏమనగా, కీడు చేసిన వాళ్ళు కీడు పునరుత్థానమునకు, మేలు చేసినటువంటి వారు జీవపు పునరుత్థానమునకు వెళ్ళెదరు. అయితే ఈ భూమి మీదకి మనం వచ్చినప్పుడు దేవుడు మానవుని ఒట్టి చేతులతోటే ఈ లోకానికి పంపించాడు. వెళ్ళేటప్పుడు మనుషుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. అయితే 2 రకాలుగా మానవుడు వెళ్ళుచున్నాడు. ఒకటేమో కీడు చేసి కీడు పునరుత్థానమునకు వెళ్ళుచున్నాడు, మరి ఒకటేమో మేలు చేసి జీవపు పునరుత్థానమునకు వెళ్ళుచున్నాము. ఈ లోకంలో ఉన్నప్పుడు మనుషుడు తనకు ధనము ఆస్తి బాగా ఉన్నట్లయితే చెయ్యరాని కార్యములు చేయుచు తన యొక్క ఆత్మను, తన దేహాన్ని, తన యొక్క ప్రాణమును భ్రష్టుడైపోతాడు. అయితే ఈ లోకములో
నీకు డబ్బు ఉన్నా, ఆస్తి ఉన్నా, విలువైన జీవితం ఉన్నా కూడా నీవు ఎలా జీవించాలి అంటే, ఎలా జీవించటానికి దేవుడు నిన్ను పుట్టించాడంటే పరిశుద్ధముగా జీవించటానికి. అందుకే ఆయన తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రికలో కూడా పౌలు గారు ఇలాగూ చెప్పుచున్నాడు, మనలను పరిశుద్ధులుగా ఉండటానికి ఆయన పంపెను కానీ నీతిమంతులుగా జీవించటానికి పిలువలేదు. ఆయన మనల్ని పరిశుద్ధులుగా జీవించటానికే పిలిచాడు కానీ అపవిత్రులుగా జీవించటానికి పిలువలేదు. అలాగే దేవుడు భూమి మీద మానవుణ్ణి సృష్టించుటలో గల ఉద్దేశం ఏమిటనగా, మనుష్యుడు పరిశుద్ధముగా జీవించాలి. అంతేకాకుండా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కొరకు జీవించాలి. నీవు నీ కొరకు జీవించడం కాదు, దేవుడు మానవుణ్ణి నీవు భూమి మీద పంపటానికి గల ఉద్దేశము నీవు నీ కొరకు జీవించమని దేవుడు పంపలేదు. ఒకవేళ నీవు నీ కొరకు జీవించటానికి దేవుడు నిన్నుగిన ఈ భూమి మీదకి పంపిస్తే, మరి నీవు మరణించినట్లయితే నీకు ఎటువంటి కీడు లేకుండా పరలోకానికి వెళ్తావు. అయితే దేవుడు అలా నిన్ను పంపలేదు. నీవు నీ కొరకు జీవించకూడదు. నిన్ను ఎందుకు దేవుడు భూమి మీదకి పంపించాడంటే, భూమి మీద నువ్వు బ్రతుకుచు, జీవించుచు, చలించుచు ఆయన నీకిచ్చేటువంటి రక్షణలో కొనసాగుచు ఆ రక్షకుడి కొరకు నీవు జీవించాలి. ఎందుకంటే ఆ రక్షకుడు ఈ యొక్క యావత్తు సృష్టి మొత్తాన్ని కూడా సృష్టించాడు. ఆ రక్షకుడి ద్వారానే మనము కూడా జన్మించాము. జన్మించినటువంటి మనము ఆ రక్షకుని యొక్క అడుగు జాడలలో నడవాలి. అందుకని భూమి మీదకి వచ్చినప్పుడు మనం ఎలా వస్తాము? ఒట్టి చేతులతో వచ్చాము. ఆ వచ్చిన తర్వాత మనము ఒట్టి చేతులతో వెళ్ళము. ఎలా వెళ్తాము? మనము ఎలా వెళ్తామంటే, పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించినట్లయితే మన నీతి కార్యములు అంటే మన సొంత నీతి కార్యములు కాదు, నీతి మన మూలముగా కలగదు. ఆ నీతి మనకు ఎవరు ఇస్తారు అంటే, దేవుడు మనకు నీతిగా క్రీస్తును అనుగ్రహించాడు. ప్రతి మానవుడికి నీతి ఎక్కడ దొరుకుతుందంటే యేసుక్రీస్తు ద్వారా నీతి దొరుకుతుంది. అయితే భూమి మీదకి పంపబడినటువంటి ఈ మానవుడికి దేవుడు ఏమిచ్చాడంటే నీతినిచ్చాడు, పరిశుద్ధతనిచ్చాడు, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములను అనుగ్రహించాడు. అప్పుడు ఈ వ్యక్తి మరణించిన తర్వాత అది ఎలా మరణించాలి? క్రీస్తునందు మృతి చెందిన మృతులు ధన్యులు. ఒకవేళ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఈ భూమి మీద నీవు జీవించినప్పుడు తినుచు త్రాగుచు నీ మనసుకు ఇష్టము వచ్చినట్లు నువ్వు జీవించి ఆ తర్వాత నీవు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు నీకు ఏమాత్రము ఆ యొక్క పట్టణములో, ఆ యొక్క పరిశుద్ధులు ఉండేటువంటి పట్టణంలో నీకు పాలు పంపులు ఉండవు. కారణమేమనగా, నీవు మానవుణ్ణి దేవుడు పుట్టించిన తర్వాత మానవుడికి నీతి ఎవరు ఇస్తున్నారంటే దేవుడు మానవుడికి నీతిని ఇస్తున్నాడు. అది ఎలా ఇస్తున్నాడంటే యేసుక్రీస్తు ద్వారా నీతిని ఇస్తున్నాడు. ఆ నీతి ఎలా వస్తుంది మానవుడికంటే, ఒకడు దేవుని వాక్యం విని విశ్వసించి మారు మనసు పొంది ఒప్పుకొని బాప్తిసం పొందినటువంటి వ్యక్తి క్రీస్తుతో కూడా మరణిస్తాడు, సమాధి చేయబడతాడు, తిరిగి లేపబడతాడు. ఇక మీదట మనము మన నీతిని బట్టి కాక దేవుడు పంపించిన తన కుమారుని యొక్క నీతి ద్వారా మనలను నీతిమంతులుగా చేర్చాడు. కాబట్టి ఇప్పుడు ఈ లోకాన్ని వదిలిపెట్టి మనం వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తామంటే నీతిమంతులుగా వెళ్ళాలి, పరిశుద్ధులుగా వెళ్ళాలి, దేవుని కుమారులుగా వెళ్ళాలి. ఒకవేళ అలా వెళ్ళని ఎడల మరి వారు నిత్య అగ్నిగంధకాలకు వెళ్తారని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. సహోదరులారా, సత్యవాక్యము తెలుసుకోండి, సత్యవాక్యం నేర్చుకోండి. అందరికీ శుభాభివందనం.